డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో ఆ డబ్బును కొట్టేయడం కూడా అంతే ఈజీ. రోజులు తరబడి నెలలు తరబడి కష్టపడి కూడబెట్టుకున్న రూపాయిని చాలా సులభంగా కొట్టేస్తున్నారు సైబర్ స్కామర్స్. అలా ఎంతోమంది వారి వలయంలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి స్కామర్స్ గురించి మీలో అవగాహన తీసుకురావాలి అనే తపనతో చేస్తున్న ఈ కార్యక్రమమే యావండోయ్ జరభద్రం. సో రావులపాలెంలో ఉంటున్న తెన్నేటి రాములకి కాల్ చేయమని తన బ్రదర్ మనకి మెసేజ్ చేశాడు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నరేంద్ర మోడీ జనయోజన పథకం కింద 30,000 శాంక్షన్ అయినట్టు అతనికి నేను కాల్ చేశాను. ఈ ప్రాసెస్లో అతను పర్సనల్ వివరాలు మనకి ఇచ్చి స్కామ్లో ఇరుక్కుంటాడా లేదంటే జర భద్రంగా ఉంటాడా అనేది లెట్స్ సీ. సో ఇప్పుడు మనము తెన్నేటి రాములకి మనం ఇప్పుడు కాల్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. హలో రాములా అండి? రాములా, ఎవరు మీరు? తెన్నేటి రాములు మాట్లాడుతున్నారా? అవునండి. రావులపాలెమా మీ ఊరు? అవునండి, రావులపాలెం అండి. ఎవరండి? ఓకే, మీకు నరేంద్ర మోడీ జనయోజన పథకం కింద 30,000 శాంక్షన్ అయినాయి. ఎక్కడో కొడుతుంది సీనా. ఏదండి? ఎవరు? ప్రధానమంత్రి మోడీ. ప్రధానమంత్రి. ఏంటి సార్ అది? 30,000 జనయోజన పథకం కింద మీ పేరు మీద వచ్చినాయి. నా పేరు మీద వచ్చినాయండి? మీ పేరు మీద వచ్చినాయి. ప్రధానమంత్రి గారు మీకు జనయోజన అనే పథకం కింద 30,000 శాంక్షన్ చేశారు. సో మీరో కాదో నేను తెలుసుకోవడానికి కొన్ని వివరాలు అడుగుతాను, మీరు చెప్పాలి. అంటే మా అన్నయ్యకి కూడా వేశారండి, నా ఒక్కడికేనండి. ఏంటి మమ్మీ ఎవడీడు? మీకు మాత్రమే వచ్చాయండి. మీ వివరాలన్నీ మాకు కొంతవరకు అందినాయి, మిగతా వివరాలు మీరు అందించాలి. సరే సార్. ఓకే. ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. రావులపాలెం అండి మీ ఊరు? రావులపాలెం అండి. ఏం చేద్దామంటావు మరి? ఓకే, మీకు ఫోన్పే లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫోన్ పేలు లేవండి, అది మామూలు ఫోన్ అండి. మామూలు ఫోనా మీది? ఓకే. కదా ఫోన్ అండి. ఊర్లోనే ఉన్నారా మీరు ఇప్పుడు? ఊర్లో ఉన్నాండి. ఓకే, మీ అకౌంట్ డీటెయిల్స్ కూడా కావాలి నాకు. అంటే అంటే ఇప్పుడు 30,000 వాళ్ళు వేశారంటారు అంతేనా మీరు చెప్పేది? అవును, నరేంద్ర మోడీ గారు 30,000 వేశారు అంటే దేనికంటే పంటగా మా పంట పొలానికి వేశారా? అట్లా మీరు పొలం పండించుకోవడానికి వేశారు ఆయన, మీరు వడ్డీలకు ఇచ్చుకోవడానికి కాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వడ్డీలకి మిత్తిలకి ఇచ్చుకోవడానికి కాదు, మీరు ఏదైతే పంట పండిస్తున్నారో దానికోసం 30,000 సహాయం కింద జనయోజన అనే పథకం కింద నరేంద్ర మోడీ గారు మీకు ఇచ్చారు. మీరా కాదా అనే వివరాలు నేను తెలుసుకోవడానికి మిమ్మల్ని అడుగుతాను, వివరాలు కొన్ని చెప్పండి. ఏమనుకోవద్దు దయచేసి. మాదేనండి. ఓకే, మీరు ఇంట్లో ఉన్నారా ఇప్పుడు? ఇంట్లో కాదండి, బయట సెంటర్కి వచ్చానండి. ఓకే, మీరు ఇంటికి వెళ్ళి నాకు ఒకసారి అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను అన్ని చెక్ చేసుకుంటూ ఉంటాను, మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మరి ఇంటికంటే అండి ఒక అరగంట పట్టిద్దండి, మరి బయట ఉన్నా. అరగంట మీకు 30,000 వచ్చినాయి కదండి, కాస్త తొందరగా వెళ్ళలేరా మీరు? మళ్ళీ చేస్తారా? మళ్ళీ మేమే చేస్తామండి, మీరు తొందరగా వెళ్ళండి. ఎన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వెళ్ళిపోతారా? అంటే సెంటర్కి వచ్చానా, ఒక పావు గంట ఆగండి. పావు గంట ఎలా ఆగుతారండి? మీకు 30,000 వచ్చినాయి, మీకు కావాలా వద్దా? అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా మీకు? అసలు మీరా కాదా అసలు? అరుస్తున్నాడు భయ్యుడు. నేనేనండి. ఈ అకౌంట్ అంటే ఒక నిమిషం అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక పావు గంటలో వెళ్ళి నేను చేస్తాను, బయట ఉన్నానండి ఒక పావు గంట. వేరే పేరు మీద ఏమైనా మీరు పెట్టుకున్నారా ఈ లోన్లు ఏమైనా కానీ? మీకు పథకాన్ని రావడం కోసం మీరు ఏమైనా ఫిల్ చేశారా వేరే పేరు మీద? లోన్లు లేవండి. సూటిగా చెప్పు. మీరు ఈ పథకానికి అప్లై చేసే వరకు కోసము వేరే వాళ్ళ ఏమైనా యూజ్ చేసుకున్నారా లేదంటే మీ వివరాలేనా ఇవి? నాదేనండి, తెన్నేటి రాములు నేనేనండి. మరి పావు గంట అరగంట అంటారేంది? గవర్నమెంట్ నుంచి మీకు కాల్ వస్తుంటే అంటే వెళ్ళాలి కదండి, సెంటర్ లో ఉన్నాను సార్. తొందరగా వెళ్ళాలి మీరు. సరే 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 వెళ్తాను. తొందరగా వెళ్ళి నాకు కాల్ చేయండి, మీకు అకౌంట్ వివరాలు నాకు చెప్పండి, మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. సరే సార్. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలానండి? మీకు పంట కూడా ఇలానే పండిస్తారా మీరు? పావు గంట సార్, వెళ్తాను. వెళ్ళండి. బండి ఒక పావు గంట మళ్ళీ చేస్తారండి మీరు? చేస్తాను. సరే అండి. ఓకే ఓకే, కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కానీ బాగానే మేనేజ్ చేశాను.
ఎక్కడ కూడా డౌట్ రానియకుండా చేసిన. చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ అన్నాడు, ఎంత తొందరగా చేస్తాడో చూద్దాం. మరి ఎంతవరకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఎంతవరకు మనల్ని నమ్మాడనేది. ఓకే, లెట్స్ సీ. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. సో ఇప్పటికైతే 20 minutes అయిపోయింది, దాటింది. ఇంకా కాల్ చేయలేదు, మనమే కాల్ చేద్దాం. A few moments later. హలో, ఏంటండి ఇంకా కాల్ చేయలేదు? మీరు కాల్ చేస్తున్నారు కదండి, ఒక పావు గంట ఆగి మీరు చేస్తున్నారు కదండి. పావు గంట, హాఫ్ అన్ అవర్ అవుతుంది. మళ్ళీ కాల్ చేస్తే మీరు వెయిటింగ్ వస్తున్నది. ఎవరితో మాట్లాడుతున్నారు అసలు? ఒక్క వాళ్ళ కోసం మేము ఇంతగానం టైం వేస్ట్ చేయాలా? మేము మాకు వేరే వాళ్ళతో మాట్లాడకూడదా? లేదు సార్, ఇప్పుడు చెప్తాను. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అండి? మీకు అసలు కావాలా వద్దా? అసలు మీరేనా కాదా అనే నాకు డౌట్ కొడుతుంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. లేదన్నా, నేనండి. రాసుకోండి సార్, నెంబర్ రాసుకోండి. చెప్పండి, అకౌంట్ డీటెయిల్స్ దొరికాయా మీకు? అకౌంట్ డీటెయిల్స్ ఉందండి. అయితే ఇది ఆంధ్ర బ్యాంక్ అండి. అప్పుడు వేరే బ్యాంక్ ఉండేది కానీ వాడట్లేదు నేను. ఈ బ్యాంక్ ఒకటే వాడుతున్నానండి. ఇప్పుడు ఇది చెప్పొచ్చా అండి? ఎన్ని బ్యాంకులు ఉన్నాయి మీ దగ్గర? 2 ఉంటాయండి. ఒకటి ఏంటంటే మా భార్య గారిదిను నాది కలిపి ఉండేది. ఇది అది లేదండి, అది ఇప్పుడు ఇదే ఉందండి. ఓకే, మీ భార్య గారు ఏం చేస్తూ ఉంటారు? పొలం పని అండి. పొలం పనా? పొలం మీతో పాటు చేస్తూ ఉంటారా? అవునండి, అంటే నాది సైకిల్ షాప్ ఉందండి, పొలం కూడా ఉంది. అది వ్యవసాయం చేసుకుంటా అండి, అది చేస్తూను ఇది కూడా చేసుకుంటాం సార్. ఓకే, చెప్పండి మీరు అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి. మీరు ఏ బ్యాంక్ అది? ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ సార్. ఆంధ్ర బ్యాంక్, ఓకే. అవునండి. ఇది 2, 3 చెప్పరా అండి? చెప్పండి. 2, 3 2, 3 4, 0 4, 0 6, 7 6, 7 0 చెప్తే ఇంగ్లీష్ లో చెప్పండి, లేదంటే తెలుగులో చెప్పండి. ఏంది 0 అంటారు, 0 అంటారు, ఏంటండి ఇది? 0 0 తెలుగులో చెప్ప 0 0 సార్. 0 2 0 0 2 0 1 8 8 6 అండి. 1 8 8 6. అవును సార్. ఓకే, తెన్నేటి రాములు. ఓకే, అదర్ శివ, రావులపాలెం. ఓకే, అన్ని మ్యాచ్ అయినాయి అంటే ఓకే, మీకు శాంక్షన్ అయింది. ఓకే, డన్. అండ్ మీ దగ్గర ఫోన్ పే లాంటివి ఉన్నాయండి? ఫోన్ పే లేదండి. ఫోన్ పేలు ఇది చిన్న ఫోన్ అండి, ఇది నాది ఇది లేదు, టచ్ ఫోన్ లేదు. ఈ చిన్న ఫోన్ అండి, ఫోన్ పే లేదండి. నంబర్ కి లింక్ అయి ఉంటది కదా, ఏ నంబర్? ఇదే నంబరా అది? ఫోన్ పే లేదు సార్. ఫోన్ పే లేదండి, బ్యాంక్ కి లింక్ అయిన నంబర్ ఇదేనా కాదా అని అడుగుతున్నాను. ఇదేనండి, ఇదే నంబర్. ఓకే, ఇదే నంబర్ అండి. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉందా? ఏటీఎం కార్డా? ఏటీఎం కార్డు ఉందండి, ఏటీఎం కార్డు ఉంది సార్. ఏటీఎం కార్డు తీయండి ఒకసారి, అక్కడ నంబర్ ఉంటుంది, ఒకసారి చెప్పండి. ఒక నిమిషం సార్, ఆ ఏటీఎం కార్డు ఇది సార్. ఒక్క నిమిషం అండి సార్. ఇప్పుడు ఇది ఏటీఎం కార్డు చెప్తే ఇప్పుడు దీనికి వేస్తారండి? అంతేగా వేసేస్తామండి. మీకు మీ నంబర్ చెప్పండి. సరే సార్, అది 64 69 64 69 24 56 24 56 78 23 అండి. 78 23. అవును సార్. ఓకే ఓకే, అన్ని మ్యాచ్ అయినాయి. ఓకే, ఇప్పుడు మేము వడ్డీతో కూడా మేము ఇస్తాము. మీకు ఏ విధంగా కావాలి అన్నీ కూడా మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు శాంక్షన్ అయినట్టే. సో మీకు ఎట్లా కావాలి? మీకు వడ్డీతో కావాలా? ఇప్పుడు మీరు ఇప్పుడు కనుక 30,000 ఇప్పుడు తీసుకుంటే మీకు వడ్డీ ఏమి ఉండదు. ఓకే, 10,000కి 500, 10,000కి 500 చొప్పున 30,000కి 1,500 మేము మీకు వడ్డీ ఇస్తాము. అలా కావాలనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడే 30,000 కావాలనుకుంటున్నారా? అంటే మీరు 10,000 చొప్పున ఇస్తారండి? 10,000 చొప్పున అంటే ఇప్పుడు 30,000 ఉంది కదా, 10,000కి 500 అదనంగా వడ్డీ. అంటే ఇప్పుడు మీరు 10,000ను వడ్డీ కలిపి 30,000 ఇవ్వాలి ఇస్తున్నారండి ఇప్పుడు?
10,000 30,000 కాదండి, కాస్త వినండి. సరే 30,000 ఉంది కదండి, అవునండి 33 పదులు కదండి, అవునండి అలా ఒక్కొక్క 10కి 500 అదనంగా ఇస్తామండి, వడ్డీ అండి. అదే సార్ ఇప్పుడు ఇస్తారా అట్లాగా అంటున్నా. ఇప్పుడు ఇయ్యము, నెల చొప్పున 6 నెలలకు ఒకసారి ఇస్తాము. ఆహా. అలా మీకు కావాలనుకుంటే ఇప్పుడు మీకు డబ్బులు ఉండవు, వడ్డీ యాడ్ అవుతుంది. వద్దులే అలా వద్దులే అండి. అలా కావాలనుకుంటే మీరు ఇప్పుడు డీటెయిల్స్ అవన్నీ పరిశీలించి తీసుకున్నట్టు నేను ఇక్కడ శాంక్షన్ చేసేస్తాను, ప్రొసీజర్ చేసేస్తాను. మీరు 6 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. అలా వద్దులే సార్, ఇప్పుడు ఏమండి సార్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని కట్టుకోవాల్సి ఉన్నాయి సార్. ఇప్పుడే కావాలంటారు మీరు? ఇప్పుడు ఇచ్చేసేయండి సార్. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి అంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, పంటకు కూడా కొంచెం పెట్టుబడి పెట్టేది ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఇచ్చేసేయండి. ఓకే. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటి సార్ అడగొచ్చండి, ఇంకొక మాట. హలో చెప్పండి. సార్ ఇప్పుడు మా అన్నయ్య గారు ఉన్నారు కదండి, శివ గారు. మీ అన్న శివ గారు ఉన్నారు, అవును. ఇప్పుడు శివగారికి కూడా వచ్చినాయండి 30,000. శివ గారికి రాలేదండి, కేవలం మీకు మాత్రమే వచ్చింది. అది కూడా మీ ఒక ఏదైతే పంట చేసుకుంటున్నారో దానికోసమే ఇచ్చారు. అండ్ మీరు బయట ఎక్కడైనా వడ్డీలు ఇచ్చుకోవడానికి లేదు. ఒకవేళ మీకు ఇచ్చుకున్నట్లయితే చాలా ప్రమాదం అవుతుంది మీకు ఫ్యూచర్లో. మీకు ఎలాంటి లోన్స్ రావు, పథకాలు కూడా శాంక్షన్ కావు. తినడానికే గడవట్లేదు సార్, వడ్డీలా పాడ. అయితే సారు ఒక మాట, ఇప్పుడు మా అన్నయ్య గారు శివ గారు ఉన్నారు కదండి, కొంచెం ఆయనకి ఇట్లా నాకు 30,000 పడిందని కొంచెం చెప్పమాకండి సారు. నేనెందుకు చెప్తానండి, నా పని అదే అండి. మీ ఊళ్ళో వారికి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికి చెప్పే పని అన్నది. నాకు ఇంకా పని ఏమి ఉంటుందా? ఏం లేదు సార్, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఏంటండి మీరు మీ ఒక్కరి కోసమేనా నేను ఈ రోజంతా పని చేయాలి, నాకు ఇంకెవరితో మాట్లాడేది లేదనుకుంటున్నారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. కాదు సార్, అంటే ఎందుకు అన్నానంటే ఆడొచ్చి మళ్ళీ 10,000 అవసరానికి కావాలని అడుగుతాడు, అందుకే కొంచెం మా ఓడి చెప్పమాకండి సార్. మీరు చెప్పకండి, అవన్నీ మీ ప్రాబ్లమ్స్ అండి. మేము ఎందుకు, మా పని మేము చేసుకునేవ్వండి. సరే సార్. ఇప్పుడు మీకు చెప్పండి, మీకు వడ్డీతో కావాలా 6 నెలలకి, లేదంటే మీకు ఇప్పుడే కావాలా? అదొక విషయం చెప్పండి నాకు. ఇప్పుడు ఇచ్చేసేయండి సార్, వడ్డీతో వద్దులేండి, ఇప్పుడు ఇచ్చేసేయండి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఓకే, ఇప్పుడు మీ ఏటీఎం కార్డు ఉంది కదండి? ఉందండి. బ్యాక్ సైడ్ సివివి నంబర్ అని ఉంటుంది. సివి నంబర్ అంటే ఏంటంటే సివివి నంబర్ అని ఒకటి ఉంటుందండి. అంటే వెనకాల నెంబర్లు రాసి ఉంటాయండి. వెనకాల నంబర్ రాసి ఉంటుంది, అకౌంట్ నెంబర్ కింద ఉంటుంది. ఒక్క నిమిషం ఉన్నాయి, నెంబర్లు ఉన్నాయండి. పేరు ఒకటి పక్కన పేరు ఏదో రాసి కేవలం 3 నంబర్లు ఉంటుంది. అది చెప్పండి. ఓకే, వచ్చినాయండి? పంపారండి? పంపానండి ఇప్పుడే. సార్ చూస్తున్నాను, అంటే మెసేజ్ వస్తుందండి నాకు. మీకు మెసేజ్ వస్తుంది, చూసుకోండి ఇప్పుడు. సార్ ఒక్క నిమిషం, ఏమో రాలేదు సార్. చూడండి, వచ్చింది అండి. ఏంటో మెసేజ్ ఎక్కడ చూడాలి, చెప్పాలండి. పంపారంటాడు సార్, ఇంకేం రాలేదు సార్. వచ్చినాయి చూడండి. లేదండి చూడండి సార్, ఏం రాలేదు సార్, మెసేజ్ అయితే ఏం రాలేదండి. ఏమైందిరా? రావండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రావు. అదే రాలేదండి, ఇంకా రాలేదు. మీకు రావండి డబ్బులు. అదేంటండి, ఇప్పుడు వస్తాయి 30,000 అని చెప్పారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 30,000 అని చెప్పాను, ఇంకా రాలేదండి? లేదు సార్, రాలేదు. అదే కదా, రావని చెప్తున్నానండి మీకు. రావంటున్నారా? రావంటున్నాను మీకు. అదేంటి సార్, ఇప్పుడు పంపిస్తున్నాను 30,000 అన్నారు, ఇప్పుడు మీరు పంపిస్తున్నాను అన్నారు. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. స్కామర్స్ ఎంతోమంది డీటెయిల్స్ తీసుకొని మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఇట్లా వివరాలు తెలుసుకొని స్కామ్ చేస్తూ ఉంటారు. మీ అకౌంట్లో డబ్బులు తీసుకుంటారు. ఎవరు ప్రోగ్రామా? అవేర్నెస్ అంటే ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇలా మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు ఇలాంటి లోన్స్, ఇలాంటి పథకం కింద మీకు ఇన్ని పైసలు వచ్చినాయి, మీ అకౌంట్ డీటెయిల్స్, మీ అన్ని వివరాలన్నీ నాకు కావాలి అని చెప్పేసి కనుక్కొని మీ అకౌంట్లో డబ్బులన్నీ కూడా కాజేస్తారు. ఇప్పుడు అయితే వేసేది కాదు ఇది.
ఇంత చెప్పినా వేసేది లేదండి అండి మీరు కాదండి, ఇదొక అవేర్నెస్ ప్రోగ్రాము. మీరు 30,000 వేస్తున్నాను తొందరగా వెళ్ళండి అన్నారు. నేను అక్కడ వదిలేసి పని వదిలేసి పరుగుల మీద వస్తే ఏందో అంటున్నారు. మీరు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వేస్తాను మీరే కదండి అంది. ఏమండి మీ తమ్ముడు శివ ఉన్నాడు కదండి, ఉన్నాడు. మీ తమ్ముడు నాకు కాల్ చేయమని చెప్పేసి అన్నాడు మీకు. శివ కాల్ చేయమన్నాడా? శివ కాల్ చేయమన్నాడు. ఇలా డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటాడు, కొంచెం అందరినీ నమ్మేస్తూ ఉంటాడు అని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పాడు. శివగాడు కాల్ చేయమన్నాడండి. ఇది జర భద్రం అనే అవేర్నెస్ ప్రోగ్రామ్. అయితే నిజం కాదండి ఇది. నిజం కాదు. చెప్పేశారండి. మరి చెప్పచ్చు కదండి. పని మాడుకోవచ్చున్నామేమో. ఇప్పుడు పని చేసుకోవాలా? మీరు తొందరగా వెళ్ళండి నేను పరుగుల మీద వస్తే సారు. అదంతా నెక్స్ట్ టైం ఎవరైనా ఇట్లా కాల్ చేస్తే మీరు వివరాలు ఏవి కూడా ఇవ్వకూడదు. 30,000 వేయరండి అయితే. అండ్ ఎవరికైనా చూపించండి రా. ఇంత చెప్పినా కానీ మీరు 30,000 అంటారు ఏందండి? అంటే మీరు ఏమనండి బాబు మీది? అవసరాలు ఉన్నాయి, కట్టుకునే అవసరాలు ఉన్నాయి, కట్టదాకా అప్పులు ఉన్నాయండి, కట్టదా ఉంటాం. ఏం సార్? సార్ ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. మీకు 30,000 రావు. ఊరికేనే కాల్ చేసిన. ఊరిని కాల్ చేశారా? కాల్ చేసి ఇట్లా చెప్తారండి. ఇప్పుడైతే మాకు ఇంకా రావండి. అయితే రావండి. ఇది జర భద్రం అనే అవేర్నెస్ ప్రోగ్రాము. చాలామంది స్కామర్స్ మీలాంటి వాళ్ళని కాల్ చేసి ఇట్లా వివరాలు కనుక్కొని మీ బ్యాంక్లో డబ్బులు ఏవైతే ఉంటాయో అవి కాజేస్తూ ఉంటారు. సో అట్లా మీరు వివరాలు ఇవ్వకూడదు అనే దానికి ఇది ఒక కాల్ చేసి మీకు జర భద్రం ప్రోగ్రామ్ నుంచి వెళ్ళి కాల్ చేయడం జరిగింది. చంపేశారండి. మీరు నిజం అనుకుని కంగారు పడ్డారండి. ఇప్పుడు అయితే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి జాగ్రత్తగా ఉండమని మీరు ఇది చేస్తున్నారు అంతే కదా? అవును, చేస్తున్నా. అలా చేశాను మీకు కాల్. మంచిదండి. ఇంకా మంచిదండి. మా వ్యూవర్స్కి ఏమని చెప్తారు మీరు? జరభద్రం అని చెప్పండి. మీలాగా ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి ఏమైనా చెప్తారా? చెప్పండి. చెప్తా అండి. నేను నిజంగా 30,000 వచ్చేసినాయేమో ఇంకా మీరు వేసేస్తున్నారని చెప్పేసి అప్పులోనే కట్టుకుందా సంతోషిస్తే భలే పని చేశారండి. మా వ్యూవర్స్కి జరభద్రం అని చెప్పండి. ఏం చెప్పాలండి? జరభద్రం. జరభద్రమండి. జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి స్కామర్స్ ఉంటారు. సరే సార్. అలా చెప్పండి. సరే సార్, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. జర భద్రం అదే కదండి? అదే అండి. జర భద్రం అండి, జాగ్రత్తగా. ఓకే, సరే సార్. మొత్తానికి మన వాళ్ళు చిక్కుని డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. మనం కూడా కొద్దిగా వరకు అయితే మంచిగా ఫన్ జనరేట్ చేసినాము. జర్రుంటే ఇరుక్కునేవాడు రాములు మన స్కామ్లో. సో ఇలాంటి వాళ్ళ కోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఏమండోయ్ జరభద్రం. సో ర్యాండమ్గా వచ్చిన 3 నంబర్లలో ఒక నంబర్కి అయితే కాల్ చేసేసాం. మిగతా 2 నంబర్లకి మనం కాల్ చేసి చూద్దాం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. సో ఓవరాల్గా అయితే ఒక మెసేజ్ అయితే అందినట్టు చేసింది. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీరు లైక్ చేయండి బా.